హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రమ్య రవి. ఇదైతే మనకి ట్యూస్డే రోజు వ్లాగ్ అండి. మేమైతే ఇంకా సిఎంఆర్కి షాపింగ్కి అయితే వెళ్ళామన్నమాట. ఇంకా పాపకి డ్రెస్ అయితే తీసుకుందాం అనేసి, ఎందుకంటే ఇంకా పండగ అనేది దగ్గరకు వస్తుంది. వాళ్ళకి హాలిడేస్ కూడా ఇచ్చేసారనమాట. ట్యూస్డే నుంచి అయితే హాలిడేస్. ఇంకా మనకి వెనస్డే అయితే ఫస్ట్ బతుకమ్మ కదా, కాబట్టి ఇంకా ఆ రోజు అయితే ఇంకా షాపింగ్ కోసం అయితే వచ్చాము. చాలా జనం అయితే ఉన్నారు. ఇంకా బయట బతుకమ్మను కూడా ఎలా డెకరేట్ చేసి పెట్టారో చూడండి. ఇంకా అదైతే బతుకమ్మ 9 డేస్ ఉంటే 9 డేస్ ఇక్కడ కూడా మంచిగా ఆడతారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారనమాట. ఇంకా నెక్స్ట్ డే బతుకమ్మ కాబట్టి ఇంకా ఫ్లవర్స్ కూడా కొందామనేసి మేమైతే ఇలా కొంటున్నాం. చూడండి, అన్ని రకాలైతే ఉన్నాయి. బంతి పూలు, గునుగు పువ్వు, తంగేడు పువ్వు, గుమ్మడి పువ్వు అండ్ చామంతి పూలు అన్ని రకాలు ఉన్నాయి అన్నమాట. ఇంకా నేనైతే కొన్ని అలా అయితే కొన్ని ఇంటికి తీసుకొచ్చుకున్నాను అనమాట. ఇది నెక్స్ట్ డే, ఇంకా మనకి వెనస్డే అనమాట. ఇంకా నేను బతుకమ్మ ప్రిపరేషన్ చేసుకుందామని ఇంకా పనులన్నీ కంప్లీట్ చేసుకొని పూజ అయితే చేసుకొని ఇంకా ఇలా అయితే తీసుకున్నాను. నేను ఈ తంగిడి పువ్వు అయితే తెచ్చుకున్నాను. నైట్ బాగానే ఉందండి. ఇంకా తెల్లారిసరికి చూడండి అది కొంచెం ఎండిపోయినట్టు అయింది అండ్ అది కూడా మొత్తం ఊడిపోతుంది. గునుగు పువ్వు అయితే ఈ 2 కలర్స్ అయితే తెచ్చాను. ఒకటి పింక్ అండ్ బ్లూ అండ్ కింద చక్రం పూలు అయితే కింద ఉన్నరాంటి వాళ్ళ ఉండే అక్కడ తెంపుకొచ్చాను. ఇంకా ఆకైతే కింద అక్క ఇచ్చిందనమాట. ఈ బంతిపూలు కూడా కింద అక్కే పంపించింది. ఇంకా చామంతి పూలు అయితే నేను కొనుక్కున్నాను అనమాట. ఇంకా విలేజ్లో అయితే ఇంకా మనకి అన్నీ ఫ్రీగా దొరుకుతాయి, కానీ ఇంకా ఇక్కడైతే అన్నీ ఫ్రీగా ఏమీ దొరకవు కదా. అన్నీ కొనుక్కోవాలి, ప్రతి ఒక్కటి కొనుక్కోవడమే. ఇంకా కొనుక్కోవడంలో కూడా చాలా ఎన్ని డబ్బులు పెట్టినా కూడా చాలా తక్కువ వస్తాయి. అందుకే ఈసారి ఇంకా కొంచెం చిన్నగానే చేశానండి బతుకమ్మను. లాస్ట్ ఇయర్ అయితే చాలా పెద్దగా చేసుకున్నాను, ఎందుకంటే అప్పుడు నేను విలేజ్కి వెళ్ళాను. అక్కడ ఇంకా నాకు చాలా అందరికీ చెట్లు ఉంటాయి, అందరికీ పూలు ఉంటాయి కాబట్టి తలా కొన్ని ఇస్తే చాలా పూలు అవుతాయి, మనకు బతుకమ్మ కూడా చాలా పెద్దగా అనిపిస్తుంది. కానీ ఈసారి కొంచెం చిన్నగానే చేశాను, ఎందుకంటే ఇంకా ఓపిక కూడా లేదు. ఇంకా ఫీవర్ వచ్చినప్పటి నుంచి కొంచెం ఓపిక అయితే అంతగా ఉండట్లేదండి. చెప్పాను కదా మీకు లాస్ట్ టైం కూడా చెప్పాను. అప్పుడు ఉన్నంత ఎనర్జీగా, అప్పుడున్నంత యాక్టివ్గా మాత్రం ఇప్పుడు ఉండలేకపోతున్నాను. అందుకే ఇంకా నేను విలేజ్కి కూడా ఏం వెళ్ళలేదు. ఇంకా వాళ్ళిన తర్వాత కూడా వర్క్ అవన్నీ మనమే చేసుకోవాలి కదా. ఇక్కడ చేసుకొని మళ్ళీ అక్కడ చేసుకోవడం చాలా ఇబ్బంది అవుతుంది. ఇంకా దానివల్ల అయితే ఇక్కడే ఇలా చిన్నగా అయితే చేసేసుకున్నాను. ఇంకా లాస్ట్ వరకు అయితే ఇంకా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తానన్నమాట. లాస్ట్ బతుకమ్మ వరకు ఇంకా ఫస్ట్ అయితే ఇక్కడే ఉన్నాను. ఇంకా లాస్ట్ ఇయర్ మా విలేజ్కి అయితే వెళ్ళాము, అక్కడ చాలా బాగా జరిగింది. ఈసారి కూడా వెళ్దాం అనేసి అనుకున్నాను, కానీ నాకు ఈ ఫీవర్ వల్ల కొంచెం ఓపిక లేకపోవడం వల్ల, ఎందుకంటే జర్నీ చేస్తే ఇంకా ఎక్కువ అవుతుంది ఫీవర్ అనేది. ఇంకా దానివల్ల మా సార్ అయితే ఇంకా వద్దులే, ఇక్కడ ఇలా చిన్నగా ఎలానో అలా చేసుకో, మళ్ళీ వెళ్ళి మళ్ళీ ఫీవర్ తెప్పించుకోవడము ఇదంతా ఎందుకు, వద్దు అనేసి అంటే ఇంకా సరే అనేసి ఇక ఈసారి అయితే ఇక్కడే చేసేసుకున్నాం అనమాట. చూడండి, నా కష్టాలు ఒక్కదాన్నే కదా. ఎవరైనా ఒకరు చెప్పేవాళ్ళు ఉంటే కొంచెం మంచిగా అనిపిస్తుంది. అంటే ఫస్ట్ ఇది పెట్టు, నెక్స్ట్ లైన్ ఇది పెట్టు, తర్వాత ఈ కలర్ పెట్టు. నాకు ఒక్కదాన్నే కదా, ఇంకా పిల్లలకి కూడా ఏం తెలియదు అంతగా. ఇంకా ఒక్కదాన్నే కాబట్టి మళ్ళీ పెడుతున్నా తీస్తున్నా ఏదో కన్ఫ్యూజన్లో ఏదో అలా అయితే చేసేసానండి బతుకమ్మని అయితే. ఇంకా మా బాబు అయితే వీడియో అయితే తీస్తున్నారు. ఈరోజు మొత్తం మా బాబుయే కెమెరామెన్ అనమాట, చాలా బాగా హెల్ప్ చేశాడు. మొత్తం ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు తనే అయితే వీడియో తీశారనమాట. చాలా బాగా అనిపించింది. ఇంకా ఇక్కడే చాలా కన్ఫ్యూజ్, ఫస్ట్ ఏది పెట్టాలి తర్వాత ఏది పెట్టాలి అనేసి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యాను. ఎలాగో అలాగా ఒక 2 బతుకమ్మలు అయితే చేశానండి. ఇంకా కొత్త మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేయండి. అప్పుడు నేను ఏ వీడియో పెట్టినా నోటిఫికేషన్ అయితే మీ దాకా వస్తుంది. ఇంకా తర్వాత గునుగు 2 కలర్స్ పెట్టిన తర్వాత తంగేడు పువ్వు పెట్టానండి. ఈ తంగేడు పువ్వే అసలు మెయిన్ బతుకమ్మలో కంపల్సరీ ఉండాలి. బట్ ఏంటంటే నేను కొన్నప్పుడు బాగానే ఉంది. ఇంకా నెక్స్ట్ డే కదా మనం చేసి, నేను ఫ్రిడ్జ్లోనే పెట్టాను. ఇంకా తీసేటప్పటికి అవి కొన్ని ఊడిపోయాయి అనమాట. తంగేడు పువ్వు మాత్రం కొంచెం తక్కువైంది అని నాకు అనిపించింది అనమాట. ఇంకా మనకి ఊర్లో అయితే ఫ్రెష్ దొరుకుతుంది కాబట్టి చాలా బాగుంటుంది, బతుకమ్మ కూడా చూడడానికి అయితే బాగుంటుంది. బట్ ఇక్కడ ఇంకా ఏది కొనాలన్నా మనీతో కాబట్టి ఇంకా తప్పదు. ఇంకా అన్నీ 50 రూపీస్ అయితే అలా కొన్ని అయితే తీసుకొచ్చాను. ఎందుకంటే పెద్దగా చేద్దాం అనేసి అనుకున్నాను, కానీ ఇంకా చెప్పాను కదా ఓపిక లేక అలా కొంచెం చిన్నగా చేశాను. అంతసేపు కూర్చోవాలన్నా కూడా కొంచెం ఓపిక మాత్రం ఉండట్లేదు. ఫైనల్గా అయితే నా బతుకమ్మ అయితే రెడీ అయిపోయింది. నేను ఆల్రెడీ నిన్న షార్ట్లో కూడా పెట్టాను. ఇలా అయితే జరిగిందండి బతుకమ్మ రోజు అయితే. 2 బతుకమ్మలు అయితే ఫాస్ట్గా ఇలా పేర్చుకున్నాను. ఇంకా మా బాబు అన్నాడు, ఇలా పట్టుకొని ఫోటో దిగమ్మ బాగుంటుంది
అన్నాడు. ఇంకా నేను కొన్ని ఫొటోస్ అయితే అలా స్టిల్స్ ఇచ్చేసాను. ఇదైతే నెక్స్ట్ చిన్న బతుకమ్మ అండి చూడండి. ఇదైతే పాప కోసం అనమాట. ఒకటి నాకు, ఒకటి పాపకు. ఇందులో ఏది బాగుంది, ఫస్ట్ అది బాగుందా, సెకండ్ది బాగుందా నాకైతే కామెంట్ చేయండి. లేకపోతే ఎలా ఉన్నాయి అనేసి నాకైతే చెప్పండి. ఫైనల్గా ఒక గంటన్నర కష్టపడ్డాను కావచ్చు. 2 బతుకమ్మలు అయితే ఇలా చేసేసానండి. ఇంకా ఈవినింగ్ ఏంటో ఈ బతుకమ్మకి చాలా ప్రిపరేషన్గా ఉంటాము. డ్రెస్ కాకపోతే ఆ రోజు ఏం జరిగిందంటే వర్షం పడిందండి. ఇంకా వర్షము కరెక్ట్ 4కి స్టార్ట్ అయింది, 5 వరకు ఉంది. ఇంకా మేము రెడీ అయ్యి అదంతా జరిగేసరికి 6:30 టైంలో అనమాట. కొంచెం అందుకే చీకటి అయితే అయ్యింది. ఇంకా మా పక్కన కింద అక్క అనమాట, అక్క నేను మా పాప అయితే ముగ్గురం అయితే బయటకు అయితే వస్తున్నాము. మా బాబు అయితే వీడియో తీస్తున్నాడు. మేము ఇంకా మా పాపని రెడీ చేయడానికి నాకు గంట టైం అయితే పట్టింది. ఇంకా ఈ వర్షం వల్ల కొంచెం లేట్గా అయితే బయలుదేరుతున్నాము. లేకపోతే కొంచెం ఎర్లీగానే వెళ్ళే వాళ్ళం అనమాట. ఇంత రెడీ అయ్యి వర్షము కొంచెం అప్సెట్ చేసిందనమాట. బట్ అయినా కూడా చాలా బాగా ఎంజాయ్ అయితే చేసాము. మా పక్కన ఆంటీ అనమాట, నా పక్కన. ఇంకా బయట అయితే ఇలా గేట్ బయట కొంచెం స్టిల్స్ అయితే అలా దిగి ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళాము. ఫస్ట్ టెంపుల్కి అయితే వెళ్తామన్నమాట. ఇది నేను ఆల్రెడీ ఒక వీడియో పెట్టాను, నాగుల చవితి రోజు ఆంజనేయ స్వామి టెంపుల్ అనేసి చెప్పాను కదండి, అదే అనమాట ఇది. ఫస్ట్ అయితే ఆంజనేయ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళి అక్కడ కొంచెం కోలాటాలు అయితే ఇలా ఆడుకున్నాం అనమాట. ఇలా ఒక 10-15 మినిట్స్ ఉన్నాం అంతే. ఇంకా మా పిల్లలైతే ఇక్కడ నుంచి వెళ్దాము ఇంకా వేరే దగ్గరికి, వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది ఇంకో సైడ్ అనమాట, ఇంకో గల్లీలో. అక్కడైతే మా పిల్లలకి ఫ్రెండ్స్ అయితే ఉన్నారు. ఇంకా అక్కడికి వెళ్దాము అనేసి ఒక 10-15 మినిట్స్ ఆడుకున్నాము అంతే. ఎక్కువ ఏమీ ఆడలేదండి ఇక్కడ. ఇంకా చూడండి, ఇంకా సాంగ్స్కి అన్ని బతుకమ్మ సాంగ్స్, డీజే సాంగ్స్ అన్నీ వస్తుంటే ఇలా డ్యాన్స్లు అయితే చేస్తున్నాము. చాలా బాగా ఎంజాయ్ అయితే అనిపించిందండి. మీరు కూడా చూడండి, ఇక మనకి సాంగ్స్ పెట్టద్దు కదా అనేసి ఇంకా అన్నీ మ్యూట్ చేసి ఇలా అయితే మాట్లాడుతూ ఉన్నాను. ఇంకా తర్వాత ఇందులో ఇదంతా అయిపోయిన తర్వాత ఒక్కేసి పువ్వేసి అనేసి ఒక సాంగ్ పాడతారు. అది పాడిన తర్వాత మనం ఈ గౌరమ్మ ఉంటుంది కదా, మనం తీసుకెళ్తాం కదా, ఆ గౌరమ్మను అందరికీ ఇచ్చుకోవాలన్నమాట. ఇచ్చేసి ఇంకా మనం ఏ ప్రసాదాలు తీసుకెళ్తామో అది అందరికీ పంచేయాలన్నమాట. పంచి ఇంకా మనము ఇంటికి రావడమే, అంతే ప్రాసెస్ అయితే. ఇంకా ఇక్కడైతే కొన్ని అలా సాంగ్స్కి అయితే కొన్ని స్టెప్స్ అయితే వేసాము, డ్యాన్స్ అయితే వేసాము. బట్ ఇంకా మా పాప కొంచెమే వేసి ఇంకా వెళ్దాం అనేసి అన్నారనమాట. ఎందుకంటే ఇక్కడైతే వాళ్ళ ఫ్రెండ్స్ లేరు, వేరే దగ్గర అయితే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు. అక్కడికి వెళ్ళాలి, అక్కడ ఎంజాయ్ చేయాలి అనేసి వాళ్ళ ఫీలింగ్ అనమాట. ఇంకా మేము 6:30కి వచ్చాము, 7 వరకు ఉన్నాము అంతే. ఇంకా నెక్స్ట్ ఇంకో సైడ్ అయితే వెళ్ళాము. ఇది మా ఇంటి దగ్గర అనమాట. ఇక్కడ కూడా వచ్చి చూసాము. బట్ పాపని ఇక్కడే వేయమన్నా కూడా ఇక్కడ కూడా వద్దు, నేను అక్కడ వినాయకుని దగ్గరికే వెళ్తాను అనేసి అంది. అందుకే ఇక్కడ ఒక చిన్న వీడియో అయితే తీశాను. ఇక్కడైతే నేను ఒకసారి లాస్ట్ వీడియోలో పెట్టాను కదండి, వినాయకుని దగ్గర మేమందరం దీపాలు పట్టుకొని, అదే అక్కడే అనమాట ఇది. ఇక్కడ కూడా చాలా బాగా, ఇక్కడ ఈ గల్లీ వాళ్ళందరూ ఇక్కడే ఆడుకుంటారనమాట. మేమైతే కాకపోతే ఆంజనేయ స్వామి టెంపుల్కి వెళ్ళాము. నెక్స్ట్ థర్డ్ ఇక్కడ అనమాట. ఇక్కడ చెప్పాను కదా ఆల్రెడీ వినాయక స్వామి టెంపుల్ ఉంటుంది అనేసి. ఇది ఒక పెద్ద గ్రౌండ్ అండి, పెద్ద వినాయకుడిని ఇక్కడే పెడతారు. తర్వాత బొడ్డెమ్మ ఆడతారు, తర్వాత బతుకమ్మ కూడా ఇక్కడ ఆడతారు. ఈ మంత్ మొత్తం ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. మాకైతే కొంచెం లాంగ్ అనమాట, అందుకే ఎక్కువ రాము ఇక్కడికి. ఇంకా పిల్లల కోసం రావాల్సి వస్తుంది. ఇక్కడ చూడండి, ఇంకా వాళ్ళ ఫ్రెండ్స్ అందరు కలిసారు మా పాపకి. ఇంకా అందుకే ఎంత బాగా డ్యాన్స్ వేస్తుందో, చాలా బాగా ఎంజాయ్ చేసింది. ఇంకా బాబు వాళ్ళ ఫ్రెండ్స్ కూడా కలిసారు. అక్కడ వెనక గ్లాస్ పెట్టుకొని డ్యాన్స్ వేస్తున్నాడు చూడండి బాబు. కోట్ వేసుకున్నాడు, బ్లూ కలర్ కోటు. తను ఇంకా వీళ్ళు బాగా ఎంజాయ్ చేశారు. నేను కూడా, మా ఫ్రెండ్స్ కూడా ఇక్కడ కలిశారు. నేను కూడా వాళ్ళతో పాటు కొన్ని డ్యాన్స్, కొన్ని స్టెప్స్ అయితే అలా వేసామన్నమాట. 3 దిక్కులో తిరిగామండి బతుకమ్మ రోజు. ఫస్ట్ ఆంజనేయ స్వామి టెంపుల్కి, నెక్స్ట్ మా గల్లీ దగ్గరికి, థర్డ్ ఇక్కడికి. ఆ రోజు మొత్తం తిరగడమే అయింది. ఇంకా మేము ఇక్కడైతే రెండింటితో పోలిస్తే ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ అయితే చేశాము. అందరూ ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఎంత బాగా అనిపించిందో నిజంగా. 9:30 మాకు ఇంత టైం అయిందని కూడా తెలియదు, అంత బాగా ఎంజాయ్ చేసామన్నమాట. ఇంకా చాలా బాగుంది. ఇక్కడ అంతసేపు ఆడి ఇక్కడ ఇదే అనమాట టెంపుల్, వినాయక స్వామి టెంపుల్, అదే గణపతి, శ్రీ సాక్షి గణపతి దేవాలయం అనమాట. ఇక్కడైతే బతుకమ్మలన్నీ పెట్టేస్తారు. ఇక్కడ పెట్టేసి ఇంకా గౌరమ్మను ఇచ్చుకొని ప్రసాదాలు అయితే పంచుకొని ఇంకా ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. అంతే అండి. ఇంతవరకు నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే ఈ వీడియోకి అయితే ఒక చిన్న లైక్ అయితే చేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.